స్టార్ట్ చేయరా ఒకసారి పాట అదే గుడంబ శంకర్ పాడతాను. పాట మర్చిపోయి చిట్టి నడిమమ్మన చూస్తుంటే కళ్ళు మూసుకొని తెరేసారి నీలా నీ నడక చూసుకుంటే నాని మలిక మన కోరిక కుమో 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 నిన్ను ఉంటకే నిన్నే చారా నీలా నిన్న మనకి మన కోరిక ఇంత దేవుడా ఎరమా నిన్ను కుంటక నిన్నానా నిన్ను కుమో 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 చిట్టి నడమ మన చూస్తుంటే కళ్ళు మూసుకొని ధరేసారి నీలా నీలా నీ చూసుకుంటే నీ నమలిక మన కోరిక ఎగిరే చిలకమ్మ నా ఎగిరే చిలకమ్మ తీపిలు కొంటే పండు చుచ్చ తీపే ఉందమ్మా నువ్వున్న దిగి వస్తావా నిన్న చొక్కా ఇస్తావా అజ 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 ఎగిరే చిలకమ్మ నా ఎగిరే చిలకమ్మ రంగులు కూల్ పండు చూచే తీపే ఉందమ్మా నువ్వున్న దిగి వస్తావా నిన్న చొక్కా ఇస్తావా ఎగిరే చిలకమ్మ రంగులు తీపే ఉండమ్మా నిన్న వస్తా ఉంటే నిన్న లోకులు కాకులు వచ్చింది అజ 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 లోకులు కాకులు వచ్చిందంటే ఎగిరే చిలకమ్మ లోకులు కాకులు వచ్చిందంటే ఎగిరే చిలక లాగులు ఇదేమో కాకులు అదేమో చిలకమ్మ ఇది కాకులు అది చిలకమ్మ ఎలా చిలక అంటే పచ్చగా ఉంటుంది కాకి ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది కాకి ఎలా ఉంటుంది అదే లోకులు కాకులు అది చిలకమ్మ ఇది కాకి నువ్వెవరు రాబా నేనెవరిని అందమైన మిల్క్ బాయ్ని అందమైన సంటి కూరని అట్లా ఈరోజు మొన్న దసరా అయింది కదా దసరా సింగరకోళ్ళు ఉన్నాను డబ్బులు ఏమి రాలే కానీ కూర్చున్నాను ఏదో మినిమం 50 అందరికీ కూడా ఈ రోజు ఇది ఏడు అయిపోయినా దసరా ముందు చెప్పకూడదు హ్యాపీ దసరా హ్యాపీగా చెప్పాలా అందరికీ శుభాకాంక్షలు యూట్యూబ్ అందరికీ నమస్కారం మినిమం హ్యాపీ 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 అని రావాలా హ్యాపీ దసరా ఎలా ఉంది హ్యాపీ దసరా అంటే ఎలా చెప్తే అలాగే ఉంది హ్యాపీ దసరా అంటే తిరగడం కాదు దసరా అంటే డ్యాన్స్ చేయాలి దసరా అంటే రావణాసుడికి వెళ్తారు కదా రావణాసుడు ఎందుకు వెళ్తారు చెప్పండి రావణాసుడు దేవుడు కాదు రాముడే దేవుడు రావణాసుడు ఒకప్పుడు చాలా మంది సీతాదేవుని సీతాదేవుని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతే మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ ఆంజనేయ సంవత్సరం తెచ్చాడు రాముడు తెలదు సీతం తల్లి ఆంజనేయ సంవత్సరం పార్వతో లేపాడు ఆయన ఆ దేవుడు కనుక రాముడు అంటే హిందూ ఇప్పుడు రాముడిగా దేవుడే ఆయనే రాముడైనా అల్లైనా కృష్ణుడైనా అన్ని దేవుళ్ళు ఆయన రాముడు దశ 12 అవతలు ఎత్తిన దేవుడే రాముడు వారు అయోధ్యలో కూడా ఉంది దాని గురించి మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అంతకుముందు చూసారు కదా చాలా మంది ఓజీ తప్పుగా మాడతారు మనకి ఎంత బాధకో తప్ప చాలా మంది కూడా సినిమా ఆటర్ ప్యాక్ అని చెప్తున్నారు ఇలా ఎంత బాధగా ఉంది సినిమా చాలా బాగుంది ఓజీ కూడా సినిమా మాత్రం చాలా బాగుంది ఎందుకని చెప్తారు వాళ్ళు కావాలని చెప్తారు వాళ్ళు ఎవరోళ్ళు ఎందుకని పవసర్ అంటే ఎందుకు కుళ్ళు పవసర్ చాలా మంది తొక్కరా అనుకున్నారు ఆయన లేపాలని అనుకుంటాను నేను నా దేవుడు అయిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు నా గుండెలో ఉన్నాడు పవసర్ కానీ నా పవసర్ కూడా రక్తంలో ఒక్కసారి ఒంట్లో దూరితే పవసర్ ఎట్లా తెలుసా ఆ తైలు నేనే ఆ లుక్కు నాదే ఒక్కసారి చెయ్యితే సూడప్ప చెత్తప్ప సింహం గడగేసు నేను కూడా గడగేసు నేను సింహలాడు నాకు సింహలాడు వాడిని కాంతార చూడాలి కాంతార కూడా బాగా ఇటు కొడుతుంది కాంతారలోని గెటప్ ఆ గెటప్ ని వేద్దాను అనుకున్నాను పవన్ కళ్యాణ్ సడన్ గా వస్తే ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ సడన్ కొడితే నమస్కారం అంటాను మన మొట్టకూడదు దూరం నుంచి రెస్పెక్ట్ ఇవ్వాలా మన అందరికీ నమస్కారం అన్నాను సరే అంటాడు మొట్టకూడదు ఎవరన్నా దూరం నుంచి ఇప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు డబ్బులు కదా ఇప్పుడు మొట్టకూడదు ఏదో ఇప్పుడు కుమార్ అనుకో ఆయన అలా ఉన్నాడు కదా అందరి దగ్గరికి వెళ్తాడు కానీ కుమార్ సినిమాలో చెల్లటోడాడు కదా కలిసాను మొన్న ఎనాగడిది నిమజ్జనం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అయ్యా రేవంత్ రెడ్డి గారు జై రేవంత్ రెడ్డి గారు అంటుంటే అలా నన్ను చూసిన వేడు అన్నాడు మెచ్చుకున్నాడు కానీ అప్పటి నుంచి కన్నా పక్క టీవీలో కూడా వచ్చారు కానీ మెగా 9 టీవీ
టీవీ నేలో వచ్చానండి నేను. నువ్వా? చెప్తున్నారు టీవీ నేలో వచ్చి ఉంటాను. మొత్తం లైవ్ కెమెరా మొత్తం పెట్టారు. భర్తలో చేస్తున్నాను ఇలా 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 మధ్యలో ఆపేవా? ఇలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తుంటే? రేవంత్ రెడ్డి లైవ్ లో చూస్తున్నాడు, నవ్వుతున్నారా? నవ్వుతున్నాడు, చాలా బాగుందని చెప్తున్నాడు. చాలా మంది కూడా అందరు కూడా ఎంతో మంది బాగుంది చెప్తున్నారు. చాలా మంది కూడా ఏదో పండుగలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఈ రోజు దసరా వచ్చేస్తుంది. దసరా తర్వాత దీపావళి తర్వాత మళ్ళీ నవంబర్ 16 అయ్యప్ప సముద్రం వస్తుంటాయి. అలా వర్షాకాలం ఎండాకాలం ఎన్నో వస్తుంటాయి. కానీ కాలం మారిపోతుంది. కాలమే మన దేశంలో తప్పులు చాలా ఉంటాయి. కానీ ఎన్నో కాలాలు మారిపోతుంటాయి. కానీ చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఎన్నో వస్తుంటాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకా ఇది కార్తీక మాసం ఉంది. కార్తీక మాసం అంటే శివుడు. కార్తీక మాసం అంటే శివుడికి బాగా పూజించాలి. ఇప్పుడు శివుడికి పూజించకపోతే ఎవరు మళ్ళీ భక్తిలోకి వెళ్ళిపోయావు. భక్తి కూడా ఉండాలబ్బా. సార్ కార్తీక మాసంలో మాట్లాడుకుందాం. అది ముందు చెప్తున్నాను. అది బిగ్ బాస్ పెట్టుకుంటే ఒకవేళ మన్మథరాజు వెళ్ళాడు. బిగ్ బాస్ మన్మథరాజు మల్టీస్టార్ మన్మథరాజు చెప్తాను ఆలోచించు. మల్టీస్టార్ మన్మథరాజు ధర్నా చేశాడు. ధర్నా చేసిన తర్వాత పెసలేసుకుని ఎంతో దెబ్బలు తిన్నాడు. ధర్నా చేసి పాపం నాగార్జున జాలేసింది. నాగార్జున జాలేస్తే ఏం చేశాను కామెడీ తెలియదు కదా, అక్కడికి వెళ్ళి యాంకర్ కాలు పడుకో అన్నాడు. ఇది యాంకర్ చిన్ని ముక్కిని మా మమ్మీ కాల్ వేసాడు. మా మమ్మీ కింద పడిపోయింది. నాగార్జున చూశాడు. అబ్బా పొలములు పీకితే బయట పోరన్నాడు. మరి మనమద పడిపోయింది. మరి అలా చేయొచ్చా? మరి డాడీ వెదడికి ఎట్లా కదా, డాడీ శ్రీముఖి. మరి మమ్మీ కాల్ మీద అలా పడితే ఎలా మరి చెప్పు. నాకు చాలా బాధ వేసింది. అసలు మన్మథరాజుని బిగ్ బాస్ లో పంపింది నేను. మరి మన్మథరాజు బిగ్ బాస్ లో పంపింది నేను. లేదబ్బా, మా మమ్మీతో ఎప్పుడు మాట్లాడతాను. అసలు మన్మథరాజు బిగ్ బాస్ లో పంపింది నేను. మరి అలా చేయకూడదు కదా. మరి ఎవరు శ్రీముఖి మమ్మీ డాడీ మారుతారు, అప్పుడు మారుతారు, చాలా మారుతారు. ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈ డబ్బులు కూడా ఎంతో కూడా కష్టపడి ఒకరు ఇచ్చారు, పేరు తెలీదు. ఏ రోజు ఇచ్చారు మా సార్, మన ఎవరు ఇచ్చారంటే పెద్ద సార్ ఉంటారు కదా, ఎంతో ఇచ్చారు. కానీ డబ్బులు కష్టపడుతున్నాను. డబ్బులు ఈ 200 ఇది. మళ్ళీ రేపు ఆదివారం కదా, నేను ఈ రోజు శనివారం ఓజీ సినిమాకి వెళ్తాను అనుకున్నాను. ఓజీ సినిమా చూసాను. మళ్ళీ చూడాలా అనిపిస్తుంది. మళ్ళీ చూడాలా అనిపించింది. ఈ రోజు రేపు ఆదివారం కదా, రేపు ఓజీ చూసేసేసి రేపు పొద్దున్న వెళ్తా కదా ఓజీ మళ్ళీ చూడాలా. కానీ ఓజీ మాత్రం ఓజీలో ఏం నచ్చింది? అంత బాగుంది. ఓజీలో చాలా బాగుంది. ఎనగదబ్బా కత్తి తిప్పుతుంటే పవర్ స్టార్ మెడక కత్తి తిప్పుతుంటే కెన్న తిప్పుతుంటే చాలా బాగుంది అబ్బా. ఆ లుక్ స్టైల్ ఎవరికి రాదు. అదే ఓజీలో నా హీరోగా నాకు ఇచ్చుంటే ఎలా ఉంటది? అది కాదబ్బా, నాకు ఇచ్చుంటే ఎలా ఉంటది? అయితే అందుకే నా రానివ్వట్లేదు నీకు. మరి ఆయన ఎక్కడ పడిపోతారని. అది కదా పవర్ స్టార్. ఆయన పెద్ద పవర్ స్టార్, ఏమో చిన్న పవర్ స్టార్. అంటే ఇప్పుడు పవర్ స్టార్ ఎవరిని వెనక నుంచి పడిపోయారనుకో అని రౌడీని అంటాను. ఎలా ఉంది అంటాను. అంటే ఎవరిని కాపాడాలి, ఎవరిని రౌడీలు ఉంటారు కదా. మంచి గ్లామర్ గా ఉండవు. ఈ రోజు ఈ దశ ఎంత అనుకున్నా, ఒక దశ 5,000 రూపాయలు దశ. ఇది అబద్ధం. ఈ దశ ఎవరు ఇప్పించాడు అనుకున్నావు? పవన్ కళ్యాణ్ ఇప్పించాడండి. 5,000 దశ పవన్ సార్ ఇప్పించాడు. దశది నిజంగా ఇప్పించాడు దేవుడు. మన సిందర్గోళకు వచ్చాడు. సిందర్గోళకు వచ్చి నమస్కారం అన్నాను. ఎవరో తమ్ముడు బాగున్నా ఉన్నాడు, హ్యాపీ దసరా అని చెప్పారు. ఏ టైంలో వచ్చారు? కరెక్ట్ గా పొద్దున్న 10 గంటలకు వచ్చాడు. మమ్మీ కూడా కారులో శ్రీముఖి కారులో ఉంది. పవన్ సార్ కూడా ఉన్నాడు. ఆ టైంలో బెదరకెళ్ళాడు. ఈడుంటే నా పరుగు ఎత్తాలని అందుకెళ్ళాడు. శ్రీముఖి పవన్ సార్ ఉన్నారు. దశ మాత్రం 5,000 రూపాయలు దశది. ప్యాన్ మాత్రం 2,000, మొత్తం 10,000 రూపాయలు అయింది. కానీ దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడైనా. జై పవన్ సార్, జై పవన్ కళ్యాణ్. చాలే, కాసేపు రెస్ట్ తీసుకో. బాగా మాట్లాడు. ఓజీ సినిమా అయిపోయింది. ఇప్పుడు ఓజీ 2లో నేను మామూలుగా ఒకవేళ ఎల్లగా చేస్తాను అనుకున్నాను. ఎల్లనన్నా హీరో అయినా పర్లేదు. కత్తిన గిట్టే ఒకరిని తలగా నడుగుతాయి కదా రౌడీల్ని. ఎల్లని చంపుతా కదా అందరినీ. ఎవరో ఈ ఓజీ 2లో నేనే హీరోని.
పవర్ ఇద్దరు హీరోలు. పవర్ ఏమో హీరో, నేను హీరోని. సుజిత్ ఒప్పుకున్నాడా? సెకండ్ హీరోని. ఎలా ఉంది? అది కాదు, సుజిత్ ని కలిసావా డైరెక్టర్? ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ 2 లో ఫస్ట్ హీరో, మాట ఇచ్చాడు. నేను సెకండ్ హీరో. నీకు హీరోయిన్ ఎవరు కావాలి? ఓజీ 2 లో హీరో అనుష్క. నీకు కావాలా? అనుష్క. పవర్ స్టార్ ఏమో త్రిష హీరోయిన్. ఎలా ఉంది? ఓరిడివి. పవర్ స్టార్ ఏమో పవన్ కళ్యాణ్, త్రిష హీరో, నాకు అనుష్క. అంటే లుక్ లో లుక్ తైలు రావాలా? అదే నీ కళ్ళు నీవు చాలు కుదా. నీ కల్లోన ఉంటే చాలు కుదా. ఆకాశం ఏదేనా మనలో ఎప్పుడు ఉంటే చాలు కుదా. మన తోడు ప్రాణమని ప్రేమించానులే నేనుక. నీ జనం నీ కల్లోన ఉంటే టీవీ నుంచి మొహమ్మద్ అనుకున్న పాటలు నువ్వు కూడా శైలి ఉన్నావు. పద కూర్చొని మాడుకుందాం. సూరి నా రెచ్చగొడుతున్నావు. నా సంగతి తెలీదు. ఓహో, అనుష్క వచ్చింది కాబట్టి నాగార్జున వచ్చారా? పూర్తి వాడు రమ్మని చెప్పు అన్నా. వాడు రమ్మన్నాడు. రాఘవా నీ దాన్ని ఏంటిది నాకు ఉంచు. నా లుక్ నా టైల్ వేరే, నా లుక్ వేరే. నేను ఏమని అనుకున్నా చెప్తున్నావు. ముందు మా వాళ్ళు పంపించు. గో ముందు మా వాళ్ళు పంపించు. గో ముందు మా వాళ్ళు పంపించు. గో సూరి నా రెచ్చగొడుతున్నావు. తెలుగు మట్టి వైపు చూడదు అనుకున్నాను. నా సంగతి తెలీదు. ఎంటుగా మీ పీకలో కొడక బయలుదేరు చూసుకుందాం. అలా వాయిస్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అది నాగదిన వాయిస్. ఎన్నో ఇప్పుడు ఉంది. మరి ప్రకాష్ ఒరి ఇంతమంది చేసేవాడరా? అయ్యా అన్నాడు ఆపరేటడు. నేనే చేసింది, నేనే. లంచం తీసుకెళ్ళరా? అయ్యా ఎవరండి? ఎవరండి మమ్మల్ని పడుకు కొడుతున్నారు? అయ్యా నాకు సంబంధం లేదు, కొట్టలేదు సార్. నేనే కొట్టింది, నేనే అచ్చులు చేసింది, నేనే. అచ్చులు నేను చేయలేదా? నేనే చేసింది. అయ్యా నేను చేయలేదా? ఎవరండి? నేను చేయలేదు. ఆ రాము గారు బయట పంపరా? నేనే అచ్చు చేసింది. ధర్మం మోసం నేనే. జుట్టు ఉంటది కదా, ఆ జుట్టు అది కట్ చేస్తారు కదా అప్పుడు అట్లా అప్పుడు కటింగ్ అయిపోయింది. అయ్యో అయ్యో నందుని, అయ్యో నందుని, అయ్యో ఆ పువ్వులు కుండరెత్తాడు రేమో మాత్రం కుట్టే నిత్తర ఉంటే అసీక రేమో రేమో అప్పుడు మాత్రం బాగా ఇట్టేంది అబ్బా. నాకు 3 క్యారెక్టర్లు. మంచుకుంటే సంటుకోరాడు, కోపం వస్తే అపరిచితుణ్ణి, నాలోకి ఏముడొస్తాడు. ఏదో ఎలా ఉంటే నేను చెప్పను. ఎలా ఉంది ఆ 3 క్యారెక్టర్లు? ఒకటే మా అమాయకుడు. ఈ అమాయకుడా? కాదు, నువ్వు వాళ్ళు చెప్తారు ఆడియన్స్. ఎవరైనా అమాయకుడా? అమాయకుడు రాముని, రేము అని అందరూ ప్రేమిస్తారు. రాము అమాయకుడు, కోపం వస్తే అపరిస్థితి అంటే ఇటు కూడా నచ్చుకోవచ్చు. బాబా తీసుకెళ్ళి ఇబ్బంది అవుతుంది. తీసుకెళ్ళి వద్దు, ఫ్రెష్ కదా ఆయనకి తినలేదు అవుతుంది. రెడీ చెప్పు. రాము రేము 3 క్యారెక్టర్లు. ఆ క్యారెక్టర్ అందేదం ఓ అంబకతేని జగన్ ఓ సింగారి ఓ మారి. నీ ప్రేమ సదాకి ఎట్లా ప్రపోజ్ చేస్తారో చెప్పదు. నువ్వంటే నాకు తెలుసు. సదా లెటర్ ఇవ్వడానికి వెళ్తాడు హీరోయిన్ అపరిచితులు. ఎలా ఉంటుంది? ఎలాంటి కైలు ఇదే కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? నాకు చాలా ఈ లెటర్ చదవండి, నచ్చితే చదవండి, నచ్చకపోతే చింపెట్టి సోసు. అమ్మారి నీ ప్రేమ అంత చిక్కి అంత ఉమ్మారి, నా మాటల కడలి నంది నీ ఊడిపోయే నన్ను అది. నా ప్రేమలో ఉన్న సుకుమారి నా వయసుని మారి ఉమ్మారి. నీ ప్రేమ అంత సుకుమారి నా మనసులు ఉంటే ఉమ్మారి. లలలలలా ప్రేమ వాణ్ణి ముగవాణ్ణి
ప్రేమవాణి గర్భమా పూజలు చేసిన సుకుమారి నా మనసు ఉమ్మారి నా ప్రేమ అంట ఉమ్మారి. ఇది లాస్ట్. అప్పుడు ఎముడు ఎదొరదండ ఉన్న ఫస్ట్ పాటలో రాడు. అయ్యంగారింటి సొగసా నీ మట్టి తరుణికి ఇక పడి పూడితే అజ్ఞానంగాని అయ్యంగారింటి వరసా. ఇది డ్యాన్స్ అంటే బెండ్ చేయాల. ఇప్పుడు డ్యాన్స్ లో ఉన్నా నేను అందరినీ మేసర్ నేను డ్యాన్స్ మేసర్ నేను, కానీ లుక్ మాత్రం ఇది ఉందా. ఇగో ఇది 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 చిరంజీవి డాన్స్, ఇది 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 ఈ పవర్ స్టార్ డాన్స్, ఇదేమో ఇది రామారావు డాన్స్, ఇది గాలో తేలినట్టుందే ఇది పవర్ స్టార్, ఇది కొద్దిగా వెనక్కి చేయి. ఇది గాలో తేలినట్టుంది, పుల్లు లాగినట్టుంది, పళ్ళు బాధ్యత తెంచుకుంటా. ఇలా హీరోగా ట్రై చేస్తున్నావు, డాన్సర్ ట్రై చేయొచ్చు కదా. కొరియోగ్రాఫర్ డాన్సర్గా నాకు అంటే డాన్సర్ కూడా చెయ్యాలా, నాకు హీరోగా అంటే నాకు లుక్ బాగుంది, నాకు హీరోగా చెయ్యాలా అనిపిస్తుంది. అవునా, అందరూ కూడా నేను హీరో మహేష్ బాబు అని చెప్తారు నన్ను. తిరిగి మహేష్ బాబు ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే నేను కూడా మహేష్ బాబుని కదా. నేను ఇప్పుడు డాన్స్ మాస్టర్ అయితే ఆయనకి ఇబ్బంది అవుతానా, మన జానీ మాస్టర్ ఆయన తొక్కేస్తాం. ఇప్పుడు మహేష్ బాబు చెప్పండి కదా, ఓగిరి సినిమాలో మహేష్ బాబు చెప్పు, అది నేను చెడు చేసి నేనే. చూడు ఆ మూమెంట్ నాదే, చూడే స్టైలు. గలగల పాడుతున్న గలగల పాడుతూ కన్నీరలా నా కోసమై నువ్వగా కన్నీరు నా వారగా నాకెందుకు హాయిగా నా కోసమై నువ్వగా కన్నీరు నా వారగా వాళ్ళంబడ అని ఏటి ఓనచన అని ఏటి ఓ వయ్యారాలో గీతమా తో ఎందమా మొలే. ఇది మూమెంట్ నాదే. తో ఎందమా మొలే గీతమా ప్రేమని ఓ నీ హల్లరి అలా. ఇది ఈ మూమెంట్ రస్తారే వస్తా, ఇది ఒకరు మూడు రస్తారే వస్తా వస్తారే సమస్యలకా నీ అల్లుకో నీ ఇల్లుకో ఇది ఎలా ఉన్నాయి అలా అని డాన్సర్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఎందుకు కొరియోగ్రాఫర్ ట్రై చేయొచ్చు. ఇదొకటి ఏమోహో ఎమ్మ పికరు దుమ్ములకి మంజరు ఓ సోసి రాగాసి ఉంటే పోతుంది. నువ్వు చేస్తే నాకే మూడు వస్తుంది. ఎన్నో కాలం మారిపోతుంది. ఇప్పుడు హీరోగా పర్మనెంట్ చేద్దామని తిరుగుతున్నావా? అప్పుడు నాకు ఈ మధ్యన చాలా పవర్ఫుల్ డాన్స్ లేలా, చిన్నప్పటి నుంచి డాన్స్ ఎప్పటి నుంచో నాకు డాన్స్ అంటే ఇష్టం. నా మాస్టర్ నాకు వరంగల్ రాజు మాస్టర్, ఆయన చచ్చిపోయాడప్ప. ఆయన చూసి మా గురువు ఆయన చూసింది 3 పూటలు అన్నబెట్టడానికి క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోయి పాపం ఎంత ఏడిచింది. ఆ రోజు నాకు చెప్పావు కదా వర్షం తడుచుకుంటూ వెళ్తే మా ఓనర్ రాణిస్తాడా రాని అని చెప్పాడు. మళ్ళీ పంపించారా? పంపించారు. చెప్పు వాళ్ళకి చెప్పు. పంపించారయ్యా, ఆ రోజు వర్షం తడుచుకుంటే కదా, మళ్ళీ సార్ వాళ్ళు అడిచారు ఎంతో రాని రావని బాధ ఎంతో బాధ వేసింది. రాణించేశారు అయితే మళ్ళీ నాగార్జున డైలాగ్ చెప్పండి. ఒక్కొక్క డైలాగ్. హాయ్ ఫ్రెండ్స్, చంటబ్బాయ్ డైలాగ్ నాకు శివమణి సినిమాలో డైలాగ్ ఎత్తాడబ్బా పోర్ నాకు కొంచెం మాట్లాడతాడు. ఆ సినిమా శివమణి బాగా హిట్ అయిపోయింది. ఆ వాయి చూడు. నా పేరు శివమణి, నా కొంచెం మెంటల్. నా పేరు శివమణి, నా కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్లో సర్కిల్ ఇనిచిపెట్టండి. నీ డ్యూటీలో జాయిన్ 4 ఏళ్ళండి. షర్ట్ తిప్పుతా, బెల్ట్ తిప్పుతా. పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు సంబంధం లేదు. నేను 2 పీకెళ్తా ఇప్పుడు చెప్పు. కృష్ణుడు ఎమ్మెల్యే దత్తు నా సంగతి తెలీదు. నా నెంబర్ 98483338. పల్లవి వసంత పోని ప్లీజ్ తనతో మాట్లాడి 10 సంవత్సరాలు అయింది. వసంత మాట్లాడు.
ఈనాటిగా నిన్నే ఉన్నా మరి ఏ చిందిలే నా చూపే అగా అన్నావని ఓ నిస్తమా. నేను మర్చిపోయా. సూపర్ 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 సూపర్. ఒక అతను ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారంట, రేపు రా డబ్బులు కూడా ఇస్తారంట ఇంటర్వ్యూ. ఇచ్చాడు కదా ఆయన కాదు వేరే ఆయన. పెద్ద కెమెరా పెద్ద కెమెరా అంట, ఆయన ఛానల్ లో తీసుకెళ్లి 2000 ఇస్తారంట, 2018లో. రేపు రా నేను చెప్తా. ఇప్పుడు సేమ్ నెక్స్ట్ చెప్పు. నాగార్జున ఎలా ఉందో అలాగా ఏదన్నా ఎన్టీఆర్ ఏమైనా చెయ్యి, మంచిగా ఇబ్బంది పడుతున్నాం. ఎన్టీఆర్ కూడా అది ఆ పాత డైలాగ్ ఉంది ఏమంటే పాత డైలాగ్ అది వచ్చిన కాడికే ఒక సగం ముక్క నాగార్జునదే బాగా చదువుతావు కాబట్టి నాగార్జునదే చెప్పు. అదే ఫస్ట్ నాగార్జున చదువుతున్నాడు అన్న డైలాగ్ చెప్పు, చెప్పు. ఫస్ట్ జబోలా గణేష్ మహారాజ్ కి జై చెప్పు. విఘ్నేశ్వర మాతాకి జై, బోల గణేష్ మహారాజ్ జై, దుర్గా మాతాకి జై. ఏమంటి 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 ఏమంటివి, ఎంత మాట ఎంత మాట, మానవ జాతి నీచమైన జాతి, ఎంత మాట ఎంత మాట, మానవ జాతి దేశం అంటే మానవ జాతి, మానవులో కుక్కల బిట్టు మీరు, ఎంత మాట ఎంత మాట, నరుడు జాత ఏమి జాతిని, మా భారతదేశంలో పుట్టి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా, ఎంత మాట ఎంత మాట. భారతదేశంలో పుట్టి మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా, ఎంత మాట ఎంత మాట, ఉగ్రవాదులు కాల్చిపారండి, భారతదేశం గెలవాలి, ఎంత మాట ఎంత మాట. వెళ్ళిపోతాడని చెప్పేసి నాగార్జున అని చెప్పి మన భారతదేశం గెలవాలంటే మీరు చాలా మంది కూడా మందు వాడాలి. ఇది కాదు, భారతదేశాన్ని సపోర్ట్ చేయండి. మీలో కోటీశ్వరు ఎవరున్నారు, బిగ్ బాస్ కోటీశ్వరు ముందు రండి. అసలు మన్మథ రాజు సెలవు చేసింది నేనే, పోయి శ్రీముఖు కాలు మొక్కిండు, ఇచ్చాను ఒకటి ఇచ్చాను. ఈసారి అవసరం కూడా అవసరం లేదు. ఎవరు డాడీ వాళ్ళకి ఎట్లా మమ్మీ శ్రీముఖి. సరే నెక్స్ట్ వీక్ ఎవరు బయటకు వస్తారు రేపు? వెళ్ళాలని మమ్మీ శ్రీముఖి అడుగు. ఈ రోజు చాలా బొమ్మలుగా చెప్తాను అందరికీ నమస్కారం. ఈ రోజు చిన్నపిల్ల గడపలే లేదు, నాకు ఎంతో బాధ వేస్తుంది. చాలా మంది కూడా ఈ ఆటపేగా చెప్తున్నారు, నాకు ఎంతో గుండెలో బాధ అవుతుంది. అందుకే బొమ్మలు తెచ్చుకోండి, ఈ మ్యాటర్ చేయడానికి వచ్చాను. ఇనిమా నాకు సినిమా గెలవాలి, ఓజీ గెలవాలని. అందుకే మళ్ళీ నాకు ప్రాణమబ్బా. కాంతారావు దేవుడు కాదు మరి, కాంతారావు దేవుడు అన్నాడు, కానీ కాంతారావు మా లుక్ మాత్రం అదిరిపోయింది. సరిపోద్ది అంటాడు, అప్పుడు ఎగురుతాడు కాంతారావు. ఎలా ఉంది అంటే అలా చెప్తే నాలోకి కాంతారావు వస్తాడు కదా, పోనుకో కాంతారావు. బిగ్ బాస్ చూడాలా బెజవాడికి డాడీ శ్రీముఖి మమ్మీ ఇద్దరు కలిసి అడిగి నువ్వు నైట్ వెళ్తాం మరి పక్క. ఇప్పుడే మా డాడీ కలిసాడు అక్కడ, మా డాడీ అక్కడ రోడ్డు మీద కలిసాడు నన్ను పిలిచాడు. చట్టమంది ఎవరికి దీనికి ఏం చేయకుండా బాగా కామెడీ కదప్పా, ఇది బాగా ఉతికేసేసి దీని చొక్కాన మాత్రం పిచ్చిలు పెట్టండి, ఇదిందా బాగా చొక్కాని బాగా పిండేసేసి పిచ్చిలు పెట్టాలా. పిచ్చిలు పెట్టిన తర్వాత దీనికి ఐస్ పెట్టాలా, బాగా బెసపెట్టి 4 రోజుల దాకా ఒక 10 రోజులు 10 రోజులు నానబెట్టాలి, అప్పుడు అయిపోద్ది. లుక్కు చూస్తే గెంజి పెట్టాలి, ఇద్దరు చేస్తే వస్తుంటే స్టైల్ వస్తుంటే అబ్బా ఇలా లుక్కు చూస్తే అట్లా ఉండాలి స్టైల్. డాడీ మధ్యలో డాడీ మధ్యలో వస్తుంటాడు, ఈ సట్టం డాడీకి కనబడింది తప్ప ఇది కావాలంటాడు, ఇవ్వకూడదు నాకే. మరి మమ్మీ డాడీ నైట్లు మాట్లాడుకున్నప్పుడు మీ గురించి డిస్కషన్ వస్తుంటదా? మమ్మీ డాడీ మాడినప్పుడు మనకి ఎందుకు తప్ప, ఏదో పిల్లల్ని పెద్దలకి ఎందుకంట, అందుకే మనకి పాలు దాక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంటే బెడ్రూమ్ లో. పాలు దాకా మమ్మీ కడుపులో నేను వచ్చానంటే పాలు దాక్కుంటే కడుపులో బడికి వచ్చాను, డైరెక్ట్గా వచ్చాను. అప్పుడు మా డాడీకి ఇస్తున్నా, పెద్దవాడికి ఇస్తున్నా. తెలిసింది డాడీ ఎలా వచ్చాడు, ఏం డాడీ నువ్వు మమ్మీకి ఎలా చేసావు కదా, వచ్చినాక నేను మమ్మీ దాంట్లో వచ్చాను మరి ఏంద్ర అన్నాడు. అప్పుడు తర్వాత మా చెప్పడం కొడుకండి పరుపోతాను చెప్పడం. అందరినీ తొక్కిసావు నువ్వు, సూపర్.
లాస్ట్ అక్కడ చేతి రోజు రోజు రోజా రోజా పువ్వా పాతే రోజు రోజు నిన్ను బుగ్గల్లోనే పువ్వే పువ్వా ఓ పడుచులే హా రోజు రోజు నవ్వే నువ్వా దీని మూడు ఉండదు స్టైల్ రోజు రోజు నవ్వే నవ్వా రేపు ఉంటే నిన్ను పువ్వే పువ్వా రేపు నిన్ను ఉంటే పడుచు రోజు రోజు చూస్తూ ఉంటే నువ్వే నవ్వా నవ్వే పువ్వా హ్యాండ్స్ ఇట్లా వెనక్కి రోజు రోజు నవ్వి నవ్వా పువ్వే పువ్వా సింహారాజులో రాజశేఖర్ హీరో లేడా తల్లి కోసం పాట చూస్తే అమ్మ బాబుని ఉయ్యాలపడు రాజశేఖర్ హీరో అదే అమ్మాని పిలిచి పిలిచి నన్ను గుండె పిండ కూరా దెబ్బలన్నీ పడనా అమ్మాని పిలిచి గుండె పిండ కూరా అవు బంతులోని ఫోన్ చేస్తారు కదా హీరో చిన్నపని లేపేస్తారు రాగము తెస్తారు రాగము తెచ్చిన తర్వాత అప్పుడు పెద్దోడు అయిన తర్వాత హీరో చాలు విన్నాను చావుకెళ్ళి విన్నాను తానే సత్తాను తెలిసానేస్తమా జీవించానులే మదిలో మౌన మెల్లగా కదిలే హువగా తెలుసా నేస్తమా శ్వాసగా ప్రేమించానులే కదిలే మెల్ల మెల్లగా నడిచేను మౌనమే పాడాలి నీ గుండెల్లో ప్రేమించలేదా నువ్వు కళ్ళలోనా ప్రేమించలేదా మదిలో మెల్ల మెల్లగా నడిచే మెల్లగా తెలుసా నేస్తమా శ్వాసగా లోకులు కాదులు ఏ కావాలి చేసిండే డాడీ లోకల్ కాకులు మనకి ఎందుకునే లోకల్ కాకులు చాలా మంది అందరి మీద ఉమ్మవుతుంది కాకులే వచ్చిందంటే పో దొంగలిచ్చిందా కాకులు వచ్చిందంటే పో దొంగలిచ్చిందా అందరి మీద ఉమ్మూతే ఏంటి ఆవిడకి దౌర్భాజం మదిలో మెల్ల మెల్లగా దౌర్భాజము కాకులు లేకుంటే కాకు తరిమేయాలి కాకులు ఎందుకు పార్కులోకి కాకులు చెడి మీద ఉండాలి అలా మనం భూమి మీద ఉండాలి కాకులు పైన ఉండాలి లోకులు కాదు అసలు ఎందుకు అంటది అదే మాలో ఉమ్మూసిననుకో నువ్వు ఆవిడ మీద ఉమ్మూసేలా ఏం కాదు ఊసినప్పుడు నువ్వు ఇద్దరు మాట్లాడుకోరు అట్లా ఎదురు మారుకోవాలి కానీ ఆ లోకులు కాకులు అట్లే అంటాను